ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య కార్యక్రమం ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక జరగబోతున్నటువంటి 30వ మహాసభల గురించి మనం మాట్లాడబోతున్నాం. మనతో ఇప్పుడున్నారు మీరా సంఘమిత్ర. మీరా సంఘమిత్ర ప్రజా ఉద్యమాల జాతీయ వేదికకి జాతీయ కన్వీనర్స్ టీంలో ఒక భాగము. తనతో మాట్లాడి ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఉద్దేశాలు ఏమిటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. హాయ్ మీరా. హాయ్ సజ్జయ్ గారు. సో NAPM, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్, దీన్ని ప్రారంభం నుంచి ఉన్నటువంటి ఉద్దేశాలు, వీటిని మనము ఇప్పుడు జరగబోతున్నటువంటి కాన్ఫరెన్స్, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటుంది ప్రజాతంత్ర. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక దాదాపు 3 దశాబ్దాలుగా మన దేశంలో వేరే వేరే అభ్యుదయ భావాలతో పాటు పనిచేస్తున్న ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాల ఒక జాతీయ కలయిక. చాలా రాష్ట్రాల్లో ప్రెజెన్స్ ఉంది. జాతీయ స్థాయిలో కూడా ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సక్రియంగా పనిచేస్తుంది. ముఖ్యంగా 90లలో 2 ముఖ్యమైన నేపథ్యాలు. ఒకటి, అప్పుడు జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం, అదొక ముఖ్యమైన నేపథ్యం. అండ్ అదే సమయంలో ఈ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఇటువంటి ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎకనామిక్ పాలసీలో ఏ విధంగా అయితే చేంజెస్ వచ్చాయో అది మన దేశంలో కూడా చేంజెస్ మనం చూసాము. సో ఆ నేపథ్యంలో అప్పుడు పనిచేస్తున్న చాలా ప్రజా సంఘాలు, అవి నర్మదా బచావ్ ఆందోళన కావచ్చు, అప్పటికే చాలా ఒక ఇంటెన్స్ స్ట్రగుల్లో ఉన్న మూవ్మెంట్స్, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన లాంటి మూవ్మెంట్ కావచ్చు, నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరం కావచ్చు, ఇలా ఛత్తీస్గఢ్ ముక్తి మోర్చా, సో ఇలాంటి రకరకాల ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమాలు రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, నిర్వాసితుల హక్కుల కోసం, మత్స్యకారుల హక్కుల కోసం, బడుగు వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ సంఘాలన్నీ వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే, మనం విడివిడిగా అయితే మనం ఖచ్చితంగా మనం ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాము, కానీ ఐక్యంగా మనం లేవనెత్తుతున్న ప్రశ్నలు మొత్తం వ్యవస్థకు సంబంధించింది, అవి ఇష్యూ స్పెసిఫిక్ మాత్రమే కాదు, వ్యవస్థ మార్పు కోసం మనం పోరాడుతున్నాము, కాబట్టి ఒక ఐక్యత అవసరం. అందుకనేసి ఆ ఉద్దేశంతో పాటు ఈ కూటమి ఏర్పడడం అన్నది జరిగింది. ఎవరు అంటే దీన్ని ఇనిషియేట్ చేసినటువంటి వాళ్ళలో ముఖ్యులు ఎవరున్నారు? అప్పుడున్న కార్యకర్తల్లో చాలా మంది కార్యకర్తలు, ఇంక్లూడింగ్ మేధా పాట్కర్ గారు, అరుణా రాయ్ గారు, థామస్ కొచ్చేరి గారు, సంజయ్ ఎంజీ గారు, సో చాలా మంది సామాజిక కార్యకర్తలు ఈ ప్రాసెస్లో భాగంగా ఉన్నారు. అండ్ ఒక ముఖ్యమైన స్ట్రెంగ్త్ NAPM ప్రాసెస్ ఏంటంటే, ఇందులో రకరకాల ఐడియాలజీస్ కలిగిన వాళ్ళు, గాంధీయన్స్ కావచ్చు, సోషలిస్ట్ కావచ్చు, అంబేద్కరైట్స్ కావచ్చు, మార్క్సిస్ట్ కావచ్చు, సో అన్ని అభ్యుదయ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ మూవ్మెంట్ లీడర్స్ కూడా ఈ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అండ్ ఆ ఐడియాలజికల్ ఎక్స్చేంజ్లో ఒక ఛాలెంజ్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కానీ ఆ ఎక్స్చేంజ్లో ఒక రిచ్నెస్ కూడా ఉంటుంది. సో అది NAPM ప్రాసెస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని పీపుల్ స్ట్రగుల్స్తో పాటు కనెక్ట్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. ఇప్పుడు అంటే ఒక దాదాపు 30 ఏళ్ల పాటు ఈ ప్రయాణం నడుస్తూ వచ్చింది. ఈ ప్రయాణంలో అంటే ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు, అంశాలు దీంట్లో భాగమవుతూ వస్తున్నాయి. ప్రతి చోట ప్రతి సంవత్సరము లేకపోతే ఈ సదస్సులు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి మైలురాళ్ల వంటి ఉద్యమాల గురించి చెప్తే బాగుంటుంది. రకరకాల ఉద్యమాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ NAPMకి ఇన్ఫ్యాక్ట్ ముందు నుంచి ఒక హర్సూద్ ర్యాలీ అనేసి చాలా పెద్దది మధ్యప్రదేశ్లో, ఆల్మోస్ట్ వేలాది మంది, 50,000 కంటే ఎక్కువ మంది ఆ హర్సూద్ ర్యాలీ, వికాస్ చాహియే వినాష్ నహీ అన్న ఒక ఆ నినాదంతో అప్పటి నుంచే స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత నర్మదా ఆందోళన కావచ్చు, మత్స్యకారులు చాలా పెద్ద స్థాయిలో అప్పుడు సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అన్న ఒక చాలా పెద్ద మూవ్మెంట్ మత్స్యకారులు జరిగింది. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఇది మత్స్యకారులది? ఇది కోస్టల్ స్టేట్స్ లో, ఇంక్లూడింగ్ ఫ్రమ్
హరే కృష్ణ దేవ్నాథ్ లాంటి వాళ్ళు బెంగాల్లో, థామస్ కొచ్చేరి కేరళలో. సో కోస్టల్ స్టేట్స్ మొత్తంలో చాలా ఒక పెద్ద స్థాయిలో, ఇన్ఫాక్ట్ NFF has been one of the key founding members of NAPM. సో మత్స్యకారుల పోరాటాలు కావచ్చు, అదే విధంగా జార్ఖండ్లో కోయల్కారో లాంటి పోరాటాలు కావచ్చు, బెంగాల్లో దామోదర్ వ్యాలీకి సంబంధించిన పోరాటం కావచ్చు, MKSS లాంటి పోరాటం, బర్గి డ్యామ్కి సంబంధించిన పోరాటం. సో ఇలా చూసుకుంటూ పోతే రకరకాల స్ట్రగుల్స్ అండ్ ఎన్రాన్కి అగేన్స్ట్గా ఎనర్జీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. WTO, అప్పుడు WTO చాలా ఒక మేజర్ ఇష్యూగా ఛాలెంజ్గా ఉండింది. సో దానికి సంబంధించింది ప్లాచిమాడా స్ట్రగుల్ కేరళ. సో ఇలాంటి డైవర్స్ స్ట్రగుల్స్ అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫర్ ఇన్స్టెన్స్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ లాంటి అగ్రికల్చరల్ వర్కర్స్ తో పాటు పనిచేసే సంఘాలు కూడా ముందు నుంచి మూసీ బచావ్ ఆందోళన్ మన హైదరాబాద్ లోని దాదాపు ఒక 2 దశాబ్దాలుగా ఇలాంటి చాలా ముఖ్యమైన పోరాటాలు. సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆదివాసీ ప్రాంతాలు, మిగతా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, సో వేరే వేరే ప్రాంతాల్లో ప్రజల సమస్యల్ని రేస్ చేసే ఒక కలెక్టివ్ జర్నీ NAPM తో పాటు. ఈ మధ్య కాలంలో NAPM తరపు నుంచి చాలా వేదికల్ని ప్రారంభించారు. అంటే ఈ వేదికల ఉద్దేశము రకరకాల వేదికలు మొదలైనట్టు. రైట్. సో అంటే గత 5 ఏళ్లలో ముఖ్యంగా ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నం జరిగింది. అంటే మనం ఒక లార్జర్ ప్రాసెస్గా పనిచేస్తున్నప్పటికీ చాలాసార్లు ఏమనిపిస్తుందంటే స్పెసిఫిక్ అలయన్స్లో కూడా థీమాటిక్ ఫోకస్ అవసరం ఉంటుంది. మన విజన్ చాలా బ్రాడ్గా కావచ్చు, కానీ పనిచేసే క్రమంలో కొంత థీమాటిక్ ఫోకస్గా పనిచేస్తున్నప్పుడు చాలామంది ఇంకా కలిసి వస్తారు అండ్ ఆ ఫోకస్తో పాటు మళ్ళీ మనం ఒక వైడర్ విజన్తో పాటు పని చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతోనే గత 2-3 ఏళ్లలో వ్యవసాయ హక్కులకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ జాతీయ సదస్సు ఇక్కడ హైదరాబాద్లోనే 2 ఏళ్ల క్రితం జరిగింది. కార్మికుల హక్కుల వేదిక కావచ్చు, యూత్ ఇన్కలాబీ యువ మంచ్ అనేది లుధియానాలో ఒక మీటింగ్ తర్వాత జరిగింది. స్త్రీవాద వేదిక పూణేలో సావిత్రిబాయి ఫాతిమా షేక్ ప్రోత్సాహం ఇది ఎంకరేజ్మెంట్తో జరిగింది. అదేవిధంగా లాయర్స్ ఫోరం కోల్కతా మీటింగ్ తర్వాత జరిగింది. అర్బన్ స్ట్రగల్స్ ఫోరం పట్టణ పోరాటాల వేదిక అది బాంబే జాతీయ మీటింగ్ తర్వాత జరిగింది. ఇంకా రివర్ వ్యాలీ ఫోరం రివర్స్ కోసం పనిచేసే సంఘాలందరూ కలిసి రివర్ వ్యాలీ ఫోరం హోషంగాబాద్లో. సో ఇలాంటి రకరకాల ఇనిషియేటివ్స్ అండ్ లేటెస్ట్గా క్లైమేట్ జస్టిస్, ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో మనం చూస్తున్నాము ఒక తీవ్రమైన సమస్య మొత్తం ఈ క్లైమేట్ జస్టిస్. సో అందుకనేసి ఒక క్లైమేట్ జస్టిస్ ఫోరం కూడా అన్ని స్ట్రగల్స్ని కనెక్ట్ చేస్తూ ఆ వేదిక కూడా ఏర్పడడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ తర్వాత తీసుకోబోతున్నటువంటి అంటే వే ఫార్వర్డ్ ఎట్లా ఉంటుంది భవిష్యత్ కార్యాచరణ NAPM? 30 ఏళ్ళు అన్నది అదొక చాలా ముఖ్యమైన మైలురాయి. సో ఆల్మోస్ట్ ఒక 2 generations ఆఫ్ కార్యకర్తలు సంఘాలు ఈ మొత్తం వేదికతో పాటు ప్రయాణించారు. ఒక 3rd generation రెడీగా ఉంది ఒక రకంగా చూస్తే. అండ్ ఈ అన్ని వేదికల్లో కూడా మనకు అటువంటి కార్యకర్తలు మిత్రులు సంఘాలు అందరూ కనిపిస్తున్నారు. సో ఒక ఎనర్జైజింగ్ ప్రాసెస్, ఒక ఛాలెంజింగ్ ప్రాసెస్ ఇది, రిఫ్లెక్షన్ టైం కూడా, బట్ ఎనర్జైజింగ్ ప్రాసెస్ కూడా. సో మాకు ఖచ్చితంగా చాలా మంది మిత్రులు అంటే పాత మిత్రులు కూడా ఖచ్చితంగా ఉంటారు, కానీ కొత్తగా బాధ్యతలు తీసుకొని అంటే ఈ వేరే వేరే ఇష్యూస్ని కలుపుకుంటూ వేదికలు ఏవైతే గత కొన్ని ఏళ్లలో కూడా ఒక్కొక్క వేదిక పని మనం విస్తృతంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. కానీ ఆ ఒక్కొక్క వేదిక సపరేట్గా కాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే కలెక్టివ్గా, అందుకనేసి ఇవన్నీ NAPM ఎకోసిస్టమ్ ఒక అంబ్రెల్లా కిందనే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో దట్ ఆ కలెక్టివ్ విజన్తో పాటు ముందు పని చేయగలుగుతారు. అండ్ ముఖ్యంగా ఇవాళ దేశం ఉన్న పరిస్థితుల్లో అవే ఇన్ఫ్యాక్ట్ ఈ మన కాన్ఫరెన్స్ థీమాటిక్ ఇది కూడా క్లైమేట్ జస్టిస్, పర్యావరణాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగ విలువల్ని కాపాడడం అండ్ ప్రజాస్వామ్యాన్ని ముఖ్యంగా కాపాడడం. సో ఇవాళ దేశం ఉన్న పరిస్థితుల్లో ఇవి 3 చాలా చాలా అవసరం. సో అన్ని ఏ వేదిక అయినా NAPMది ఈ 3 థీమ్స్ ఇన్ఫ్యాక్ట్ వాటికి వర్తిస్తాయి. సో ముఖ్యంగా వర్కింగ్ క్లాస్ స్ట్రగుల్స్ని హైలైట్ చేస్తూ ఒక నిజమైన ఒక ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, ప్రోగ్రెసివ్ ఇండియా వైపు వెళ్ళాలన్న ఒక ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో ఎవరెవరు దేశవ్యాప్తంగా ఎవరెవరు ముఖ్యులైనటువంటి వాళ్ళు రాబోతున్నారు? ఇందులో చాలా మంది దాదాపు 20 రాష్ట్రాల నుంచి చాలా మంది ప్రజా సంఘాలు, పీపుల్ స్ట్రగల్స్ నుంచి వస్తున్నారు. స్పీకర్స్గా మనం చెప్తే కొంతమంది ఫస్ట్ ప్యానెల్లో ప్రొఫెసర్ రోజ్మేరీ నాగాలాండ్ నుంచి, నాగా మదర్స్ అసోసియేషన్, అదేవిధంగా TM కృష్ణ గారు మ్యూజిషియన్ ఫ్రమ్
తమిళనాడు. అరుణా రాయ్ గారు ఉన్నారు, ప్రశాంత్ భూషణ్ గారు ఉన్నారు, దు సరస్వతి యాంటీ కాస్ట్ యాక్టివిస్ట్ కర్ణాటక నుండి, మన ప్రొఫెసర్ హర్గోపాల్ గారు అండ్ శాంతా సిన్హా గారు హైదరాబాద్ నుండే వాళ్ళు సెషన్స్ చైర్ చేస్తారు. సోనం వాంగ్చుక్ ఫ్రమ్ లడాక్, ఆశీష్ కోఠారి, అడ్వకేట్ షాహరుఖ్ ఆలం, సో ఇలాంటి చాలా మంది కార్యకర్తలు, వక్తలు ఉంటారు. అండ్ వీళ్ళతో పాటు ముఖ్యంగా ప్రజా సంఘాల నుంచి, పోరాటాల నుంచి, ఇప్పుడు ఒడిశా నుంచి చాలా మంది ఆదివాసీ స్ట్రగుల్స్, మధ్యప్రదేశ్ నుండి, మహారాష్ట్ర నుండి, ఛత్తీస్గఢ్ నుంచి, సో వర్కింగ్ క్లాస్ స్ట్రగుల్ యూనియన్స్ వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరా, థ్యాంక్ యూ.